కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒకవైపు బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం కూడా నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కూడా చాలామంది బీజేపీ నేతలు, మండల స్థాయి పై నేతలు కూడా హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఈరోజు జరిగేటువంటి మీటింగ్లో ఎటువంటి అంశాలను చర్చించబోతున్నారు సార్? ఈరోజు గతంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన కృషిని గుర్తిస్తూ రాబో రోజుల్లో ఇంకా ఉత్సాహంగా పని చేయాలనే ఉద్దేశంతో భరోసా ఇవ్వడానికి కేంద్ర మంత్రి గారు రావడం జరుగుతుంది, అమిత్ షా గారు. అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో టార్గెట్ తెలంగాణలో ఎంపీ సీట్లు 12 గెలుచుకోవాలని ఆలోచనలు ముందుకు పోతున్నారు. దాంట్లో భాగంగా అన్ని విధాల వాళ్ళు దిశ ఇచ్చిన అది ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో మీరు కూడా పోటీ చేశారు. అక్కడ ఓటమి చెందడానికి అసలు పోస్ట్ మార్టం నిర్వహించారా? ఎందుకనేది కొన్ని అంతర్గత వ్యవహారాలైనా కానీ కొన్ని నమ్మక ద్రోహం ఇలాంటిది కొన్ని జరిగింది. పొరపాటు పార్టీ పరంగా బాగానే స్పందించారు. పార్టీ అసలు లేని ప్లేస్లో ఈరోజు మేము 53,000 ఓట్లు తీసుకున్నామంటే నాట్ ఏ జోక్. చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అయినా సరే ఆ ప్రజల తీర్పును శిరస వహించక తప్పదు. పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా ఆ విధంగా ముందుకు పోవడం కూడా జరుగుతుంది. మరోవైపు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు గతంలో మెంబర్ కూడా పనిచేశారు, పార్లమెంట్ మెంబర్. మరోసారి ఆదిలాబాద్ నుంచి టికెట్ గట్టిగానే అడుగుతున్నారు. రమేష్ రాథోడ్ అంటారు. ఈసారి మీరు బరిలో ఉండబోతున్నారా? బరిలో అంటే నేను గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను ఉమ్మడి జిల్లాకు. మరి ఎంపీ చేశా, ఎమ్మెల్యే చేశా. మరి ఇప్పుడు 2-3 సార్లు ఓడిపోయినా అయినా ప్రజలతోని సంబంధాలు ఉన్నప్పటికీ ఏది ఏమైనా అధిష్టాన నిర్ణయమే మరి ఫైనల్ నిర్ణయం. అధిష్టానం ఒకవేళ అవకాశం ఇస్తే నిలబడమంటే నిలబడతాం, లేదు మరి ఇంకొని మేము సూచిస్తున్నామంటే అది పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ నిర్ణయం, దానికి శిరస వేస్తాం. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఇతర పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందని ఇప్పటికే మీ నుంచి కూడా వినిపిస్తుంది. అందులో భాగంగా రమేష్ రాథోడ్ కూడా పార్టీ మాత్రం ఎప్పటి నుంచో వస్తుంది. అటువంటివి ఏమన్నా ఉన్నాయా? మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మీరు చూశారు, చాలామంది నా ఇంటికి వచ్చారు. గతంలో కూడా కేటీఆర్ కూడా నా దగ్గర వచ్చారు. మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆఫర్ వచ్చింది, రమ్మన్నారు. అన్నీ ఒకటి కాదు 2-3 సీట్లు ఇస్తామన్నారు. అయినా ఒక్కటి భారతీయ జనతా పార్టీలో నీతి నిజాయితీతో కూడిన దేశ సంక్షేమం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీలో పనిచేయడంలో చాలా తృప్తిగా ఉంది. మరి ముందు రోజుల్లో ఉన్నంతసేపు భారతీయ జనతా పార్టీలో ఉండి రాజకీయం చేయడం జరుగుతుంది అనే విషయానికి క్లియర్గా చెప్తున్నాం. ముందు రోజుల్లో కూడా దీంట్లో ఎలాంటి సందేహం ఉండదు. అంటే ఏం ఆఫర్ ఇచ్చింది? ఇందాక సీట్లు అంటున్నారు, మీతో పాటు సీట్లు ఇస్తామన్నారు. ఈ పార్లమెంట్కి ఎవరు మిమ్మల్ని సంప్రదించట్లేదా? అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానీ, ఎవరు ఉన్నా రండి అని చెప్పడం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ మా కాన్సల్ట్ అది కాదు కదా. 2 పార్టీలు మిమ్మల్ని సంప్రదించింది. అడిగారు, రమ్మన్నారు. రమ్మంటే నాకు అవసరమే లేదు. నేను బార్డర్లో గెలిచిన, బార్డర్లో ఓడిపోయిన. గతంలో నేను దగ్గర 2 లక్షల మెజార్టీతో ఎంపీగా గెలిచిన రోజులు ఉంది. అది కూడా బీజేపీ తెలుగుదేశం అలయన్స్లో గెలిచినాం. మరి అదేవిధంగా ఈరోజు కూడా అవకాశం పార్టీ ఇస్తే పోటీ చేస్తా, లేకపోతే పార్టీ చూసిన క్యాండిడేట్ గెలిపించడానికి కృషి చేస్తాను. ఎంతవరకు ఎంత మెజార్టీతో గెలుస్తారు ఒకవేళ మీకు అవకాశం ఇస్తే? మెజార్టీ అనేది ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వం నడుస్తుంది, భారతీయ జనతా పార్టీ ఊపు నడుస్తుంది. కాబట్టి దీంట్లో అంచనాను మించి మెజార్టీ వచ్చే ఆస్కారం కూడా ఉంది. సార్, ఇది ఇతర పార్టీల నుంచి కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీలోకి రమ్మని కూడా ఆహ్వానిస్తున్నారు. కానీ పార్టీ మారే ప్రసక్తి లేదంటూనే పార్టీ అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎంపీగా బరిలో దిగుతానే అని చెప్పి కూడా రమేష్ రాథోడ్ అంటున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.